అంటే పేషెంట్కి డెట్రిమెంటల్గా ఉండేటువంటి క్లినికల్ టెస్ట్ చేయనివ్వకుండా రఫ్గా మనకి హెల్ప్ చేసే ఏమైనా ఉంటే చేయనివ్వచ్చు. ఈసీజీ ఉందనుకోండి, వీ కెన్ అలౌ ది ఫెలో టు టేక్ అన్ ఈసీజీ అట్లా. కానీ మీకు తెలిసిపోతాయి క్లియర్గా పేషెంటు, వాడి వాయిస్, చూపు, మాట దీంతో తెలిసిపోతాయి. ఫస్ట్ డోస్ ఇన్ ది లోయెస్ట్ పొటెన్సీలో రంగులు మొత్తం తెలిసిపోతాయి. ఎప్పుడైతే మొదటి డోస్ వేసి మనం కొన్ని రోజులు వెయిట్ చేసామో వాడు క్యూరబులా కాదా, టిష్యూ చేంజెస్ వచ్చినాయా లేదో తెలిసిపోతాయి. మంట ఎక్కిపోతుంది వాడికి టిష్యూ చేంజెస్ వస్తే, ఇండికేటెడ్ రెమెడీ మొదటి డోస్ పడ్డాక. అది ఏంటంటే ఇప్పుడు నేను 1mకి తక్కువ వాడను అన్నారు కూడా అక్కడ డేంజర్ వస్తుంది. ఫ్యాట్స్ ఉన్న డాక్టర్ దగ్గర డేంజర్ వస్తుంది. కానీ మనం ప్రారంభం నుంచి లెక్క ప్రకారం పెడతాం అనుకోండి, పెద్దలు చెప్పిన మార్గాన, అప్పుడు పేషెంట్కి మన వల్ల హాని కలగదు. మనకి వాడికి టిష్యూ చేంజెస్ వచ్చేయో లేదో తెలియడానికి అట్ ఎవరీ స్టెప్ మీకు ఇక్కడ వెరిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఏమండి క్లియర్గా క్యూర్ అంటే తప్పకుండా 1mలో కానీ 10mలో కానీ వేసే స్టేజ్ కనుక మీకు తీసుకు రాగలిగారంటే వాడు బాత్రూమ్ ఆఫ్ క్యూరబిలిటీలో ఉన్న టిష్యూ చేంజ్ వచ్చినా in such cases the probable duration of real cure with a higher potency is 3 to 12 weeks. ఇటు రోగులలో నిజమైన నివారణకు 3 to 12 weeks, నిజమైన నివారణకు సంభావ్యమైన కాలపరిమితి 3 నుండి 12 వారముల లోపు. ఇది సెకండ్ ప్రపోజిషన్ కింద మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ అనమాట. కెంట్ ఇచ్చినటువంటి వాటిలో మొదటి ప్రపోజిషన్ అయ్యాక సెకండ్ ప్రపోజిషన్ చెప్పాము. ఏమని మొదటిది, రెండవది ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ కదా నేను మొదలెట్టాను. ఇది ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. ఆ కేసులు ఇది ప్రొలాంగ్డ్ అగ్రవేషను, ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. 2 పాయింట్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. 30 to 100 పొటెన్షియల్తో క్యూర్లు అనేవి ఇంపాసిబుల్. ఇట్లాంటి కేసెస్లో లైఫ్ లాంగ్ పాలియేషన్ అనేది పాసిబుల్. అది కూడా హోమియోపతిక్గా చేస్తే డేంజరస్ కాదు. డబ్బు లేకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతాడు. మహా ఐడియల్గా వైద్యం చేస్తే మాత్రం 5 ఏళ్ళు 10 ఏళ్ళ కంటే పెద్ద బతుకుతామండి. 50 ఏళ్ళ వాడికి 10 ఏళ్ళు బతికాడు అనుకోండి, అయిపోయాడు. లేదా తగ్గుతుందనేటువంటిది మీ ఎక్స్పీరియన్స్లో వచ్చినప్పుడు దాని నెక్స్ట్ పొటెన్సీకి 1mకి వెళ్ళారంటే వాడికి బాధ రాను వస్తుంది, వచ్చిన బాధ నిలబడుతుంది. అది తగ్గేటప్పటికి జబ్బు తగ్గనుతుంది. ఏది కావాలి చూసుకోమన్నాడు. అది ఈ పాయింట్ క్లియర్ చేయడానికి ఇక్కడ కెంట్ చెప్పాడు. అంటే 1mో 10mో 50mో CMO గోరెపొట్టేలు పంద్యాలు, కోడి పంద్యాలు లోపలికి దిగాక మధ్యలో దానికట్టు అన్నాడు. దిగటమా లేదా ముందు చూసుకో, అది వాడు చెప్పింది. అక్కడికి 10m దాకా వెళ్ళామండి ఎట్లాగండి అనకూడదు. వాడు అదొకటి పాలైపోతాడు. ఆ పై పొటెన్సీ కావాల్సి వస్తే 200తో ఆపి ఉండాల్సింది. అది ఇక్కడ కెంట్ మనం స్ట్రెస్ చేసేది ఏమిటంటే పైకి వెళ్ళదలుచుకోకపోతే 200తో ఆపు అన్నాడు. SLCతో ఆపు చేయండి, కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే 2 ఒకటే 2 ఏళ్ళు దండగా. BSc పాస్ అయినా అంతే. ఏమన్నా పైన టెక్నికల్ కోర్సెస్లోకి వెళ్తే తేడా ఉంటుంది, కానీ మా అబ్బాయి SLC పాస్ అయ్యాక ఎన్నిమిది చదివించాలన్నట్టుగా ఉంటుంది. అందుకని సంసారపక్షంగా వదిలేదలుచుకుంటే 200 దగ్గర వదిలే, లేదా జబ్బు అంత చూసి పేషెంట్ని లైఫ్ లాంగ్గా ఇంకా మందు పుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా స్టేజ్కి తీసుకొద్దాం అనేటువంటి ధైర్యము, అనుభవము, తాకతు నీకు ఉన్నట్లయితే వాడు ఎంత దూరం నీకు ఇండికేట్ చేస్తే అంత దూరం వెళ్ళి ట్రీట్ చేసి ఫైట్ చేయి, కానీ మధ్యలో కోళ్ళు లేపేయకను. అది వాడు చెప్పండి. క్లియర్గా ఉందా? అదే క్రానిక్ డ్రగ్ అంటే వాడి ఇండికేటెడ్ డ్రగ్గే క్రానిక్ డ్రగ్. వాడికి 2 ఇండికేటెడ్ డ్రగ్స్ ఉంటాయి ప్రతిదానికి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది చెప్పిన దాంట్లో. ఒకటి కాన్స్టిట్యూషన్ డ్రగ్ బ్రయోనియా ఉంటుంది. వాటిలో టిష్యూ చేంజెస్ ఏం రాలేదు. బ్రయోనియా 10mతో క్యూర్ అయిపోతుంది.
అంటే టిష్యూ చేంజెస్ వచ్చినాయి, బ్రయోనియా సిమ్టమ్స్ ఉండి టిష్యూ చేంజెస్ తీసేటువంటిది ఉండి డ్రగ్ సెలెక్ట్ చేయాలి. అంటే ఏంటి, బ్రయోనియాతో చెవులు మూస్తూ నేట్రమూరుతో తావగొట్టాలి. ఇందాక ప్రిలిమినరీ క్లాసులో చెప్పుకున్నామే, తలకాయ నొప్పికి నేట్రమూరు సూటిగా వేయకండి, బ్రయోనియా వేసి నేట్రమూరు కొట్టండి అని. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలు ప్రిన్సిపల్ ఏమిటంటే, ఈ పంతులు గారికి వ్యాధి ముదిరింది, బ్రయోనియాతో క్యూర్ అయ్యే స్టేజ్ కాదు, కానీ బ్రయోనియా సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, బ్రయోనియా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి బ్రయోనియా ప్లస్ క్యూరబుల్ కాదు బ్రయోనియాకి, అండ్ ఈజ్ ఈక్వల్ టు బ్రయోనియా సిమ్టమ్స్ ప్లస్ ఐ అంటే దీనికి ఇన్క్యూరబుల్ ఈజ్ ఈక్వల్ టు నేట్రమూర్. అది ఫార్ములా, ఎగ్జాక్ట్గా ఇది ఫార్ములా. అందుకని ప్రతిదానికి ఇటొక డ్రగ్గు ఉంటాయి దంపతులు. ఎక్యూట్ డ్రగ్గును క్రానిక్ డ్రగ్గు. దీంట్లో ఇది కాన్స్టిట్యూషనల్ డ్రగ్గా ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. ఉండి ముదిరేటప్పటికి దీన్ని కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కింద మార్చుకుంటారు. ఎలక్షన్ పార్టీ మార్చుకున్నట్టు. అప్పుడు ఏం చేయాలి, ఇది కూడా సేఫ్ డ్రగ్ అయితే సూటిగా దీంతో ట్రీట్మెంట్ చేయండి. లేదా వాడు అక్యూట్ కండిషన్లో ఏదైనా ట్రబుల్ ఉంటే దీంతో ట్రీట్మెంట్ చేసి తర్వాత ఇది కొట్టండి. క్లియర్గా ఉందా? ఈ పాయింట్ చాలా అవసరం తెలియటం. దీంతో ఎలాగో తగ్గదు వాడికి, కానీ అంతకుముందు ట్రీట్ చేస్తే దాంతోనే ఎలాగో తగ్గి ఉండేది. వాడికి ఆ తలనొప్పులు, ఒళ్ళొప్పులు, పార్శ్వ నొప్పులు వచ్చిన రోజుల్లో యాస్ప్రోలో అనాసన్లు 10-15 సంవత్సరాలు పట్టక ముందు ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బ్రయోనియాతోనే తగ్గి ఉండేది. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చి మాకు హోమియోపతి అంటే చాలా నమ్మకం అండి, మిమ్మల్ని నమ్ముకున్నాం అంటారు. అప్పుడు నేట్రమూర్ స్టేజ్ వచ్చింది. బ్రయోనియా అనేది మంచిది కాదు. ఈ పాయింట్ కూడా పక్కన మీరు మైండ్లో గుర్తుంచుకోండి. అంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ అని మనం చెప్పే వాటిలలో ఇటు కాలంలో ఒక డ్రగ్గు, అటు కాలంలో ఒక డ్రగ్గు ఉంటాయి. ఇటు కాలంలో తక్కువ ఉంటాయి, అంటే క్రానిక్ డ్రగ్స్లో ఇటు కాలంలో ఎక్కువ ఉంటాయి. కానీ ఇటు కాలంలో 3-4 కలిసి అటు కాలంలో ఆయనకి భార్యలుగా ఉంటారు. అంటే ఇక్కడ బ్రయోనియాతో ముదిరిన వాళ్ళు నేట్రమూర్కి వస్తున్నారు, ఇగ్నేషియాకి ముదిరిన వాళ్ళు దానికే వస్తున్నారు. నేట్రమూరు కృష్ణావతారం లాంటిది, 16,000 మంది ఉంటారు దాని చుట్టూ. చాలా ఎక్కువ ఉన్నాయి దాని చుట్టూ ఉన్న డ్రగ్స్. ఇక్కడ పాల్సటిల్లా, వీళ్ళు చాలా సైలీషియా, స్పైటీలియా, వీళ్ళందరూ కూడాను ముదిరేటప్పటికి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సర్వదేవ నమస్కారం అన్నట్లు. అంటే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇదొకటి ఉంటూ ఉంటాయి. ఇది కాలంకి ఇటు ఉంటాయి, ఇవి కాలంకి అటు ఉంటాయి. వీడు ఉన్నది ఏ స్టేజ్ అంటే బాల్యమా, యవనమా, వార్తకమా, కౌమారం అన్నట్టుగా వ్యాధికి ఏ స్టేజ్లో ఉన్నాడో దాన్ని బట్టి ఇది కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అయినా ట్రీట్మెంట్ కావాల్సి ఉంటుంది, లేకపోతే ఇదేమైనా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3వ ప్రాపోజిషన్కి రా. 2 ప్రాపోజిషన్స్ అయినాయి. 3వది అగ్రవేషన్, క్విక్, స్ట్రాంగ్, ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్. అగ్రవేషన్, క్విక్, షార్ట్, స్ట్రాంగ్, ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్. ఇది ఒక కేసు, ఇది ఒక రకమైన కేసు. అంటే ఓ స్టేజ్ మీరు మందు వేసారనుకోండి, వాడికి వేస్తే మందు వాసన చూపించేటికి వాడికి రీఅపియరెన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అంటే ఈవేళ వేసి మీరు పొరపాటున ఆదివారం పొద్దున మందేసి మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళారనుకోండి, మీరు వాడు మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. వేయటం ఏంటి, గుప్పుని లేస్తాయి పైకి. లేచి ఎంతసేపు మళ్ళీ మీరు మ్యాట్నీ అయిపోయిన తర్వాత అక్కడనే ఏదో కాకినాడలో ఏదో తిని ఫ్రెండ్ మీరు ఫస్ట్ షో కూడా ఇంకో షోకి వెళ్ళారు, ఇంకో హాల్కి వెళ్ళారు. వాటి దొరకగా
రాత్రి 9:30కి మిమ్మల్ని పట్టుకోవాలి వాడు, కానీ 8:30 అయ్యేటప్పటికి అగ్రవేషన్ దిగిపోతున్నారు. ఇంకా మిమ్మల్ని పట్టుకోవాలి అవసరం లేదు. షార్ట్ ఇలా ఉంటుంది. ఒకప్పుడు ఏమవుతుంది, పేషెంట్ ఢిల్లీలో ఉంటాడు సుల్తానల్లే, డాక్టర్ విశాఖపట్నంలో ఉంటాడు, మందిస్తాడు. వాడు ఏదన్నా తేడా రాగానే నేను ఉత్తరం రాస్తాను సార్ అని నెలకు మందు పట్టుకెళ్ళిపోతాడు. అలా కుదరదురా ఆయన అంటే సస్తే విండం, లేదంటే ఉన్న పిక్చర్ మొత్తం ఇస్తాను కదా మీకు అంటాడు. వాడు అక్కడ పిక్చర్ రాసి ఉత్తరం పోస్ట్లో వేసి యువతలకు వస్తూ ఉండగా ఒక తుమ్ము తుమ్మేస్తాడు, ఆ లక్షణాలని మారిపోతాయి. అప్పుడు మళ్ళీ ఉత్తరం కంటే ముందు మీకు తొందరగా అందేట్టుగా టెలిఫోన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఉత్తరంలో ఉన్న ప్రకారం మీరు మందు పంపిస్తే ఫాల్స్ పిక్చర్గా. అందుకని ఇలాంటి కేసులు కొన్ని ఉన్నాయి చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ అర్థం ఏంటి? ది వైటాలిటీ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ విగరస్, అనగా ఉద్రేకము అతి వేగముగను, తక్కువ కాలముగను, తీవ్రముగను కలిగినతో ఆరోగ్యాభివృద్ధి శీఘ్రముగా కలుగును. ఇది ముఖ్యం. ది వైటాలిటీ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ విగరస్ అని అర్థం. రోగి ప్రాణశక్తి చాలా బలీయముగా ఉంటుంది. అంటే మందు వేయగానే డిజీజ్ని విదిలించి కొట్టింది వైటల్ ఫోర్స్. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హెల్దీ సిమ్టమ్. ఇట్లా ఉంటాం. ఇంకా అర్థం ఏంటి? దేర్ ఈజ్ నో టెండెన్సీ ఇన్ ది పేషెంట్ టు స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ వైటల్ ఆర్గన్స్, టు స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ వైటల్ ఆర్గన్స్. ప్రాణప్రధాన అవయవములలో ధాతు వైషమ్యం ఏర్పడనే లేదు. చేంజెస్ రాలేదు ఇంకా టిష్యూస్లో. ఇది పై తప్పులు అనమాట. అంటే ప్రారంభ దశలో ఉండి కొంచెం అట్లా వెళ్ళి వస్తే ఏమవుతుంది, ఒక 10 మంది హిందూస్ ముస్లిమ్స్ చేత దెబ్బలాడించుకునేందుకు చెరో 10 రూపాయలు ఇస్తే ఏమవుతుంది అని ఇండియాలోకి వచ్చి ఎవడో చూసేది. అంటే ఇక్కడ ఇంకా డీపర్గా వాళ్ళకి ఏజెన్సీలు ఫార్మ్ అవ్వలేదు. అట్లా ఉంటుంది అనమాట. అందుకని వైటల్గా వాడికి చేంజెస్ ఏర్పడలేదు వైటల్ ఆర్గన్స్లో. ఇన్ ది కోర్స్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది డ్రగ్ there will be a clear evidence of some structural changes in non-vital parts. అప్రధాన శరీర భాగములలో ధాతువుల మార్పులు కొన్ని కలిగినవని మాత్రము మీకు స్పష్టమవుతుంది. ఇంకా వైటల్ పార్ట్స్లో రాలే, అన్ఇంపార్టెంట్ పార్ట్స్లో మాత్రం కొద్దిగా కుట్రలు జరుగుతున్నాయి. ఎలా తెలుస్తుంది మీకు దీనివల్ల అంటే వాడు చెబుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, there will be a boil or an abscess at the end of the treatment. వైద్యం అయిపోవు సమయమునకు చిన్న కురుపు కానీ చిన్న పొక్కు కానీ పెద్ద కురుపు కానీ వచ్చి తగ్గిపోవు. అది షూర్ ఇండికేషన్ అనమాట. ట్రీట్మెంట్ అయిపోతుండగా బాయిల్ వచ్చింది ఏంటి అర్థం ఏంటి? నాన్ వైటల్ ఆర్గన్స్లో కుట్ర జరుగుతుంది, దాన్ని కొట్టేసి మెడిసిన్. ఎలా అయితే అడ్వాన్స్డ్ కేసెస్లో వైటల్ ఆర్గన్స్లో జరుగుతున్న టిష్యూ చేంజ్, ఇక్కడ నాన్ వైటల్ ఆర్గన్స్ అంటే స్కిన్ మీద కానీ, మజిల్ మీద కానీ, నెయిల్ మీద కానీ, పోర్స్ ఆఫ్ ది స్కిన్ మీద కానీ జరుగుతుంది అన్నమాట. అది ఎవిడెన్స్. ఏది తగ్గే టైంకి కురుపు వచ్చిందండి. ఇన్ సమ్ కేసెస్ దేర్ విల్ బి
ఏ టెంపరరీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వన్ గ్లాండ్ కొందరికి తాత్కాలికముగా ఒక గ్రంథి వాపు కలుగుతాయో ఆర్ ఏ గ్లాండ్ బికమింగ్ ఎన్ యాబ్సిస్, గ్రంథిలో కురుపు వచ్చి తగ్గుతాయో అంటే సంకలో గ్లాండ్ కానీ గద్దలో గ్లాండ్ కానీ ఎన్లార్జ్ అవుతుంది. అయ్యో గ్లాండ్ ఎన్లార్జ్ అయింది అని మంది కూడా, లేదా ఫైలేరియా వచ్చిందేమో అని నైట్ బ్లడ్ తీయించి ఇట్లాంటి పిచ్చి పనులను చేయకూడదు. ఫైలేరియా వాడికి ఎంతవరకు లోపల ఉంటే ఉండవచ్చు, శుభ్రంగా గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ఆ ఫైలేరియా ఉన్నవాడికి కనుక ఎడికేటెడ్ రెమెడీ పడితే గ్లాండ్ బాదంకాయలా ఊపుతుంది. మాట్లాడుకుంటుకోవాలి చూడండి. ఎందుకని ది డీపర్ రాసుకోకండి, ఎందుకని మాట్లాడుకుంటుకోవాలో చెబుతున్నా. ది డీపర్ నాన్ ఎసెన్షియల్ టిష్యూ చేంజ్ ఈజ్ ఎక్స్పోజ్డ్, అంటే ప్రమాదకరం కానటువంటి ధాతు వైషమ్యం ఏదైతే ఏర్పడి ఉన్నదో అది ఫైలేరియా పేరుతో ఏర్పడితే ఏమి, మలేరియా పేరుతో ఏర్పడితే ఏమి, దేని పేరుతో ఏర్పడినా దాన్ని ఎక్స్పోజ్ చేసి పారేశారు. ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే బాధపడుతున్న వాళ్ళని షీల్డ్ చేయకండి, అయిపోయింది, దాంతో క్యూర్ అయిపోతుంది. అదొకటి మనకి కెంట్ చెప్పింది. ఇది మూడవ ప్రాపోజిషన్. ఇప్పుడు చెప్పుకోండి. వైలెంట్గా ఎప్పుడు కూడా హార్ట్లో వైలెంట్గా అందరూ వైలెంట్గా రాదు. రేసిన మందు కరెక్ట్ అయి ఉంటుంది, అంతేగాని మీకు సాయం పట్టి తీరిన సంవత్సరాలు వచ్చిందంటే మనం ఇంటి మందులు ఎదుర్కొంటున్నాం తెలుసుకోవాలి. ముందుగా విపరీతమైన ఫోటోస్ ఉంటే అమ్మా వైద్య ఉండకూడదు, బయట స్వెట్స్ వస్తున్నాయి అనుకో, అబ్బా ఏ స్వెట్స్ వస్తున్నాయి, వైలెంట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ హెల్త్ చెప్పిన ఎగ్జామినేషన్లో అక్కడ హోమియోపతిక్ ఎగ్జామినేషన్ ఛాన్స్ ఇచ్చాడు. ఏది హోమియోపతిక్ ఎగ్జామినేషన్, ఏది నాన్ హోమియోపతిక్ ఎగ్జామినేషన్ తెలుసుకోవాలి. అంటే వీళ్ళలో ఎగ్రవేట్ అయినటువంటి లక్షణం ఇదివరకు వీళ్ళకి వచ్చేదని హెడ్యాట్ హోమియోపతిక్ ఎగ్జామినేషన్. అందులో వైకల్పంలో ఉన్నటువంటిది కనుక వైలెంట్గా రాకుండా కొద్దిగా వరకు తగ్గిపోయాడు. అన్ఇంపార్టెంట్ నాన్ డేంజరస్ నాన్ వైలెన్స్ కనుక శుభ్రంగా అవుతుందంటే చాలా కరెక్ట్ ట్రీట్మెంట్, చాలా కరెక్ట్ డ్రగ్ జరుగుతుంది. అంటే అలాంటి ట్రీట్మెంట్ జరిగానే చివరి పురుగులు వస్తాయి, జాగ్రత్తగా చూస్తున్నారు. పురుగులకి మందులు వేయకుండా అతిథిగా ఉపయోగిస్తుంది. పురుగులకి సిమిలర్గా ఉన్న డ్రగ్ కరెక్ట్ చేయాలి. అది వచ్చిన పురుగు ఎర్రగా ఉన్నది, ముట్టుకుంటే వేడిగా ఉన్నది, మంటగా రెడ్ స్వీట్ అని పర్లేదు ఈ గుండెలు గడ్డానా అని వేసి ఒక వేగం అంటే కనుగలిగే ప్రాణం. ఈ మధ్యలో ఒక 24 గంటలు మాట్లాడుకుంటే తగ్గిపోయేటువంటి సింటమ్స్ ప్రారంభించి అనేక డ్రగ్గులు ప్రారంభించాయి. ఈ మధ్యలో రేట్ ఉంటాడు ఇక్కడికి మూడవది, నాలుగవది నెక్స్ట్ కేసు. ఇంకొక కేసు మనకి పండగ ఉంటుంది, ఒంట్లో పెద్ద కండ కింద ఉంటుంది, బయట చాలా పండుగగా ఉన్నాయి. ఎన్ని కేసులు బట్ట దేనికి ఏమవుతుంది అట్లా ఓకే మన భూతాన్ని వ్యతిరేకించటమే పరిపూర్ణ రోగ నివారణ కలుగుతుంది.
కూడా మరి ఎగ్జామినేషన్ నడుపుకుంటారు మోటార్ అచ్చవుతున్నారు. ఇట్ మీన్స్ that there is no tendency in the patient to any alcoholic disease. కాదు కూడా వైకల్యం కలిగించు వ్యాధి కానీ దానికి సంబంధించిన సర్వీసెస్ కానీ ప్రోటీన్ అది వచ్చింటే విద్యుత్ పేషెంట్స్ ఎక్కడైనా లేదు. అయితే మరి అధికారులు జీవులు ఏదో నరాలు వెళ్ళండి అది చెబుతున్నాడు. The chronic Parkinson gland, the chronic Parkinson gland to the mind and the nervous system, and not at all to the other system. దీంతో వ్యాధి లక్షణము మనస్సునకును నాడీ మండలమును మాత్రమే కలిగి ఉన్నది. దూర శరీర ధాతువులకు ఇంకను దిగలేదు. దూర శరీర ధాతువులకు ఇంకను దిగలేదు. మన 4 stages of the chronic disease చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వైటల్ ఫంక్షన్. ఈ 2 స్టేజెస్లో మైండ్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ ఉంటాయి. 3 ఏది ఇన్వాల్వ్. మైండ్ అంటే హార్ట్, మూడ్స్, మెమరీ, జ్ఞాపశక్తి కూడా మర్చిపోతున్నాడా, నరువు అంటే ఏంటి? సెన్సేషన్. సెన్సేషన్ అంటే అక్కడ ఎవరో మనం సెన్సేషన్ లేదా ఇక్కడ ఏదో దుర్వాసన చూస్తున్నాం. సెన్సెస్ సెన్సోరియం ఒకటి సంబంధించిన ఇలాంటి సిచ్యువేషన్ నిద్ర పడితే కరెక్ట్గా భౌతికంగా ఏం లేవు. అంటే మైండ్ నలుగు అంటే ఇంకా నెక్స్ట్ ఎదురే. అందుకని మీరు మందు వేసేటప్పటికి అత్యంత ఆకాశంలోనే తుపాకీలో చెట్ట కింద పడకుండా పెట్టారు. సరైన టైంలో సరైన కట్టుబడి సరైన పొజిషన్ కట్టకండి. వెరీ షార్ప్ సఫరింగ్ బిఫోర్ ది హోమియోపతి remedy is given. Sharp suffering before the homeopathic remedy. సారూప్యములకు ప్రయోజనములకు ముందు దుర్భరములైన మాటల్లో బట్ there is no explanation ఔషధం ఇచ్చిన తర్వాత ఏ విధమైన ఉద్రిక్తత కలగదు. అంటే మనకి ఆ ముందున్న వాడు దొరుకున్న బాధ చూస్తే ఏమవుతుందో అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ చేస్తాం కానీ బయట సఫరింగ్ నర్వస్ అయినప్పుడు ఏమవడం గుర్తుంచుకోవాలి. ఇక్కడే కాన్స్టిట్యూస్ ఫాల్స్ కాన్స్టిట్యూస్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. గుండెకు బ్రహ్మాండమైనటువంటి భాషగా ఉంటుంది. కార్డియాక్ డిపార్ట్మెంట్లో రూమ్స్లో స్పెషల్ సెక్షన్లో ఫాల్స్ కాన్స్టిట్యూస్ ఉంటాయి. 2 వరకే ఉంటాయి. తేడా తెలియదు చాలా కష్టం. నేవీ ఆఫీసరు బయటనాడు వహించేవాడు తీరుసాల మూలంగా ఉంటారు. ఊళ్ళో అనుభవంలో అయితే పేరు తేడా అయితే బయటనాడు వహించేవాడు తీరుసారి పాటించారు. ట్రాఫిక్ డిసీజ్ అనుకుంటారు. కాంట్రాక్షన్ ఎట్లాంటి బాధలు జరుగుతున్నా పనులకు వస్తే లేదా మొత్తానికి మాత్రం ఏదో ఎంత బలగా ఉంటారు. బలగా ఉన్నది, బాధగా ఉన్నది. తర్వాత మీరేం రాసుకుంటారు? మీరంటే అంతే కదా. ప్రాణభీతి, వ్యాధి తగ్గడం, నిరాశ, గుడిపడ, భయము, నీరసము అందించాలి.
పొద్దున్న రాయాలి చేసుకున్నాడు. అరగంట మళ్ళీ టెలిఫోన్ చేశారు. ఎలా నేను సార్ నేను ముందుకు వచ్చాను. ఎవరైనా మహానుభావులు పొద్దున వచ్చాను సార్ రైట్ చెప్పేది చెప్పుకుంటే నాకు ఫుడ్ కడిగి మీరు పంపించారు. ఎన్నింటి ఫోన్ ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. పని నిన్న చెప్పుకున్నటువంటి లాస్ట్ ఐటంలో అగ్రవేషన్ ఏమాత్రం లేకుండా టోటల్ పర్మనెంట్ రిలీఫ్ రావడం అనేటువంటి కొన్ని కేసుల్లో జరుగుతుందని చెప్పాం. అది లాస్ట్ అనుకుంటా నేను చెప్పాను. అలా జరిగిన వాటిలో అంటే ఏం చెబుతారంటే 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఇలాంటి క్యూర్ జరుగుతుంది. ఒకటి, డిసీజ్ టిష్యూస్లో స్థానం తీసుకోలేదు. నేను రాసుకున్నాను ఊరికే వేసి. అంటే టిష్యూ చేంజెస్ స్టార్ట్ కాలేదు. నర్వస్ సిస్టమ్కి మాత్రం సంబంధించినంత వరకు వ్యాపించింది డిసీజ్. నర్వస్ సిస్టంలో సెన్సేషన్స్ పుడుతూ ఉన్నాయి కనుక వీరికి విపరీతమైన అనేక బాధలు ఉన్నట్లుగా ఉంటూ ఉన్నాయి అంతకుముందు. ఆ బాధలను చూసి మనం ఏదో చాలా ప్రమాదకరమైన డిసీజ్ వీడికి వచ్చిందని మనం భయపడ్డాం. కానీ ఇంకొక 5-6 సంవత్సరాలు దానికి అలాగే కనుక తాత్సారం జరిగితే వచ్చేస్తుంది. ఆ స్థితిలో ఉండగా మనం మందు వేసాం. అంటే డిసీజ్ డీప్ సీటెడ్ కాకుండా ఉండాలి మొదటి కండిషన్. రెండవ కండిషను, మనం సెలెక్ట్ చేసిన డ్రగ్ వాడికి డీపర్ ప్రిన్సిపల్స్లో కూడా సిమ్టమ్స్లో కూడా సిమిలారిటీ ఉండాలి. అనగా మెంటల్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, మోడాలిటీస్ వీటిలలో సిమిలారిటీ ఉంటేనే అలాంటి క్యూర్ జరుగుతుంది. లేకపోతే వాడికి కూడా పార్షియల్ రిలీఫ్ అది వచ్చి కాంప్లికేషన్స్లోకి పెడతాయి. చాలా చికాకు ఎన్నో రోజులు పడుతుంది. మూడవది, మనం వేసిన పొటెన్సీ కూడా సరిపోయినప్పుడే ఇలాంటి క్యూర్ జరుగుతుంది. లేకపోతే వాడికి కావాల్సిన పొటెన్సీ కన్నా చాలా తక్కువ వేసామనుకోండి. సపోజ్ ది పేషెంట్ రిక్వైర్స్ 200 పొటెన్సీ, మనం 30 వేసాం. ఏమవుతుంది? కంప్లీట్ రికవరీ వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా అన్ని సిమ్టమ్స్ రీఅపియర్ అవుతాయి ఒక వారంలోనో 10 రోజుల్లో. దట్ మీన్స్ ది పొటెన్సీ యూ హ్యావ్ అడ్మినిస్టర్డ్ ఈజ్ లెస్ దాన్ ది రిక్వైర్మెంట్. అలాగాక 1 పొటెన్సీ వేసామనుకోండి, $200 వేసినప్పుడు వాడి ఉన్న సిమ్టమ్స్ ముందు డిసపియర్ అయిపోయి మళ్ళీ విపరీతంగా అగ్రవేట్ అవుతాయి. అగ్రవేట్ అయ్యి మళ్ళీ ఒక్కొక్కటి పడుతుంది. అప్పుడు పర్మనెంట్ తగ్గిపోతుంది. అర్థం ఏమిటి? మనం వాడికి వేయవలసిన పొటెన్సీ కన్నా బాగా హెచ్చు పొటెన్సీలో వేసాం అని అర్థం. అంటే కొందరికి పొటెన్సీలు పర్సనల్ ప్రెస్టేజ్ మ్యాటర్స్గా ఉంటాయి. అలాంటి డాక్టర్ దగ్గర మందు పుచ్చుకోకూడదు. అంటే నేను 1Mకి తక్కువ వేయలేదు వేసుకోకూడదు. 200 కావాల్సి వచ్చినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది పొటెన్సీస్ ఎలా చూసుకోవాలో. ఈ 2 monthsలో చెప్తాం. నైదర్ హై నార్ లో అట్లా వెళ్ళినప్పుడే ఈ చెప్పిన క్యూర్, ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడే అస్సలు అగ్రవేషన్ లేకుండా పర్మనెంట్ క్యూర్ అనేది వస్తుంది. అంటే పేషెంట్ క్యూరబుల్ కండిషన్లో ఉంది. ఇచ్చినటువంటి మందు కావలసినటువంటి సెలెక్షన్ ఆఫ్ ది డ్రగ్ కరెక్ట్గా ఉండి, ఇచ్చినటువంటి పొటెన్సీ కరెక్ట్గా ఉండి, ఈ 3 సరిపోతేనే స్వీట్ చేయమనకుండా ఏ మాత్రం అగ్రవేషన్ లేకుండా కంఫర్టబుల్ అండ్ క్విక్ పర్మనెంట్ క్యూర్ అది వస్తుంది. అది నిన్న చెప్పుకున్నటువంటి. దాని తర్వాత కేసు నెక్స్ట్ ఎమ్యూలరేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ అగ్రవేషన్ ఫాలోస్. ఇది ఒక కేసు. అగ్రవేషన్ ఫాలోస్ అంటే ముందు మందు వేయగానే 1-2 వారాల లోపల టక అన్నీ దిగిపోతాయి. ఆ పేషెంట్ అబ్బా మా డాక్టర్ గారు ఒకరు ధన్వంతరి అనుకుంటాడు. మనం కూడా రైట్ అనుకుని కాళ్ళకి గంజి పెట్టించుకోకూడదు. 3 వారాలు 4 వారాలు అయ్యేటప్పటికి ఒక్కొక్కటే వస్తాయి. వచ్చిన తర్వాత అవుతాయి. ఇంకొక వారం అయ్యేటప్పటికి బాగా అగ్రవేట్ అవుతాయి. ఏవైతే డోసు వేసినా కొత్త రోజుల్లో 1-2 వారాల్లో తగ్గిపోయినాయో అవే ఎక్కువ అవుతాయి.
ఇది ఒక కేసు అనమాట. రాసుకోండి. విదిన్ 1 or 2 weeks ఆఫ్టర్ ది రెమెడీ ఈజ్ అడ్మినిస్టర్డ్, ఔషధము ప్రయోగించిన 1-2 వారముల్లోనే ఆల్ ది సిమ్టమ్స్ విల్ డిసపియర్, అన్ని బాధలను నివారణ. బట్ విదిన్ ది నెక్స్ట్ 2 or 3 weeks, కానీ అటు పైన 2-3 వారములలో ది సిమ్టమ్స్ రీఅపియర్ 1 by 1. బాధలు ఒక్కొక్కటే మరలా ప్రకోపించను. అండ్ గ్రాడ్యువల్లీ దే రీచ్ an unbearable intensity. They reach an unbearable intensity. భరింపరాని తీవ్ర రూపము ధరించను. వాట్ డస్ దిస్ మీన్? ఎందువల్ల ఇట్లా జరిగింది? ఇట్ మే బి డ్యూ టు వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 reasons. ఈ దిగువ చెప్పబడు 2 కారణములలో ఏదో ఒకటి జరిగి ఉండు. మొదటిది, యువర్ రెమెడీ ఈజ్ సూపర్ఫిషియల్లీ సిమిలర్. మీరు ప్రయోగించిన ఔషధము బాహ్య బాధలతో మాత్రమే సారూప్యము చెంది ఉన్నది. అంటే ఏంటి? ఇట్ ఈజ్ నాట్ హిజ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇట్ ఈజ్ నాట్ హిజ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. అది అతని అంతస్తత్వములకు సంబంధించిన ఔషధం కాదు. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ సిమిలర్స్. ది ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ సిమిలర్స్. తనకు సంబంధించిన పని మాత్రము తాను చేశాను. అప్పుడు ఏమవుతుంది? దేర్ ఈజ్ ఏ టెంపరరీ పాలియేషన్ అండ్ రీఅపియరెన్స్. There is a temporary palliation and reappearance. తాత్కాలికోపశమనం జరిగి మరల ప్రకోపం జరిగినది. ఏమండి? In such a case, the aggravation will carry symptoms. The aggravation will carry symptoms that are different from the former ones. మొదట తగ్గిన వేదనల కన్నా వేరైన వేదనలు రెండవ మారు బయటపడవు. అంటే ఏంటి? అట్ హ్యాండ్ ఉన్న సిమ్టమ్స్ symptoms at hand disappeared. The symptoms at hand disappeared. And the earlier ones reappeared. అప్పటికున్న బాధలు ఉపశమించి అంతకు ముందు తత్వమున గల బాధలు మరల కనిపించినవి. అప్పటికున్న బాధలు అంటే మనం డ్రగ్ వేసేటప్పటికి వేటితో సిమిలారిటీ చూసి వేసామో అవి దగ్గరే. కానీ వెనకటి కథ ఉంది కదా, కోర్టుల కేసులు చాలా ఉన్నాయి వాడికి వీడికి మధ్య, ఈ డ్రగ్కి పేషెంట్కి మధ్య. అవన్నీ మళ్ళీ నోటీసులు, రిజిస్టర్ నోటీసులు ఇచ్చారు. వెనకటి కేసులన్నీ. ఇది అంటే ఏం చేయాలంటప్పుడు మళ్ళీ ఇంకో డ్రగ్ సెలెక్ట్ చేసుకొని కేసు హిస్టరీ తీసుకొని మొదట మనం ఒక కేసు తీసుకున్నప్పుడు రైలుకి వెళ్తూ ఉండగా మెయిల్ బయలుదేరిపోతూ ఉండగా ప్లాట్ఫామ్ మీద కేసు అడిగాడు. అవనిగా హోమియోపతి డాక్టర్ని అలాగే అడుగుతుంటాడు. ఏలోపతి డాక్టర్ దగ్గరికి అయితే వాడు తలుపు తీసి బయటకు వచ్చే వరకు చచ్చినట్టు వెయిట్ చేస్తారు. ద్వారే వసంతి వర నేత్ర హతోత్తమంగా వాడు అప్పుడు రాబోయే పర్లేదు. కానీ హోమియోపతి డాక్టర్కి రైలు ఎక్కపోతూ ఉండగా కూడా మందులు ఎక్కకపోతే ఒళ్ళు పొగరులన్నీ కేకి అనుకుంటారు. కానీ ఇల్ఫేటెడ్నెస్ తగ్గదు. వాళ్ళకి కక్కుర్చిపడి ఈ డాక్టర్ మాట పట్టడం ఎందుకని మందు ఇచ్చినా
గలబా చేస్తుంది ఇచ్చిన ముందు. చేత మాట పడ్డా ఇవ్వకూడదు. రైలు ఎక్కుతుండగా అడిగారు ఏమని, ఎప్పుడు మీకు హెడేక్ కదా దానికి తలనొప్పి. రోజు రాత్రి 9:30కి ప్లాట్ఫామ్ ఒకటి చెప్పినాడు, రాత్రి 9:30 తలనొప్పి వస్తున్నాడు. దాహం ఎక్కువ అండి, చన్నీళ్ళు ఎలా తాగేస్తున్నాను. వాడు ప్రస్తుతం జూన్ 1వ తారీఖున ఉన్నటువంటి వాడి పరిస్థితిని చెప్తే మనం సిమ్టమ్ కింద రాసుకున్నాం. గట్టిగా 2 వానలు కొట్టేటప్పుడు వీడికి దాహం ఉంటుంది అంటే మనం వేదవేషాలు వేసిన పడతాం. సిమ్టమ్ కింద రాసుకున్నాం. థర్స్ట్ అంటే హెడేక్ అనగానే ప్రయోజనం అనేవాడు ఉన్నాడుగా, అందులో థర్స్ట్ కూడాను అంటే తప్పదన్నాడు. తర్వాత అందులో బ్రయోనియా టైము 9:30, 3 దొరికినాయి. 3 ఫాల్స్ సిమ్టమ్స్ ఏడ్చినట్టున్నాయి. తర్వాత ఇంకేం చెప్పాడు, అప్పుడప్పుడు అసలు నొప్పులు ప్రయోజనానికి పెట్టిందే పేరు కదండి, అని చేత కన్ఫర్మేషన్ కింద తీసుకున్నాం. నొప్పి అంటే ప్రయోజనానికి ఏం లేదన్నాడు ఆయన. ఇంకా ఏమో విరేచన బద్దక, మరి ప్రయోజనానికి ఉంది కదండి, నక్సోకి ఉంది, ప్రయోజనం దేనికి లేదని విరేచన బద్దక. ఓటీరియా ముడికాల ఇక్కడ పప్పులో కాలేస్తుంది. విరేచన బద్ధకం అనేటువంటి సిమ్టమ్ మెటీరియా మెడికల్ ఏ డ్రగ్ కింద లేదో మీరు చూపించగలరా ఎవరన్నా? తలనొప్పి అనేటువంటి వాక్యం ఏ డ్రగ్ కింద లేదో చూపిస్తే 1000 రూపాయల బహుమానం సేఫ్గా పేపర్లో వేయచ్చు. ఉండదు, దేని కింద అన్నిటి కింద ఉంటాయి. దీన్ని దొరికినాయి కదా చూసుకుని వాడికి ప్రయోజనం వేసాం. వనం ఎందుకు వేసేవా అంటే రోజు వస్తుందన్నారు అని చేత వనం వేసాం. అదొక భాష చిత్తప్రజ్ఞుడికి లేదు. వేస్తే వాడికి మారినట్టు రాలేదండి తల్లి అంటే ప్రయోజనం దాని పనిది చేసింది. ఫెయిత్ఫుల్ క్యాసబ్యాంక్ లాగా పాపం వాడి ఫాదరే రాలేదు కానీ ది బాయ్ స్టూడెంట్ బర్నింగ్ డే. ఏది తన నెక్స్ట్ స్టెప్ ఏది లేదు, మనం సెలెక్ట్ చేశాం. తలనొప్పి తగ్గింది. దాహం వారం రోజులై వానలు పడ్డాయి. వాడు చెప్పింది అసలు సిమ్టమ్ కాదు, ఎండలో వాడు వస్తున్నాడు, అవి ఇది అవుతుంది పురుగుతూ మనం రాసుకున్నాం. కానీ దాహం ఎలాగో తగ్గింది, ప్రయోజనంతో సంబంధం లేదు. నడుము నొప్పి అంటే మనం మందు వేసాక రాలేదండి ఈ 2-3 వారాల్లో ఉన్నాడు అంటే తగ్గినట్టే మన లెక్క. ఈ మందు వేసాక వచ్చిందే అంటే రాలేదంటే మనం తగ్గినట్టే లెక్క తీసుకోవడం. అంటే అవర్ ఈగో అట్లీస్ట్ రిటైన్స్ దట్ మచ్. మందు వేసిన వాడి అలంకారం ఆ మాత్రం స్వతంత్రం తీసుకుంటుంది. మందు వేసాక నడినొప్పి కనపడలేదు అంటే తగ్గింది అని. అందుకనే కాన్స్టంటైన్ హరికి చెప్పాడు, మందు వేసాక రాలేదు దాన్ని లెక్కలో రాసుకోగలన్నాడు. రియల్ బియర్ అయ్యి తగ్గింది అంటే అప్పుడు రాసుకున్నాడు. మొదట చెప్పుకున్నాం కదా. ఈ మాట ఏమైందంటే 4 వారాలు అయ్యేటప్పటికి విపరీతమైన హెడేక్, గుడ్లు పేలిపోతూ వచ్చింది. కాబట్టి ప్రయోజనం లేదు. కనం వేస్తే 2 వారాలు తగ్గింది, కనం వేస్తే లెక్కమే తగ్గుతుంది లెక్క తప్పు. ఎందుకంటే అది వేసే ఇదంతా ఈ మాట వచ్చింది. ఎలా ఉంది, ఈ ఎడంకట్టి గుడ్లోంచో ఈ పక్క నుంచి కనకలోంచో తుపాకీ పెట్టి షూట్ చేసినట్టు ఇదంతా ఈ ఎడంకట్టి గుడ్లోంచో ఈ పక్క నుంచి కనకలోంచో తుపాకీ పెట్టి షూట్ చేసినట్టు ఇదంతా చేంజ్డ్ సింటమ్స్ వచ్చినాయి. ఇంత నిన్నటి దాకా ఉన్న తల్లి వచ్చింది. ఇది బ్రయోనియా తలనొప్పి అంటే పళ్ళు కాలం కొడతారు హోంవర్క్ తెలిసిన వాళ్ళు. బ్రయోనియా తలనొప్పి బ్రయోనియా తగ్గించింది. ఎందుకంటే మనకి ప్లాట్ఫామ్ మీద చెప్పేటికి వాడికి ఉన్న రెడీ. ఇప్పుడు ఎడగుడ్డు పేలిపోతున్నట్టు, దానికోసం బాణం పెట్టి షూట్ చేస్తున్నట్టు, దబలం పెట్టి పొడుస్తున్నట్టు వస్తుంది. ఈ పక్కంతా లాగేస్తుంది, ఇదంతా తినేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఉంటున్నాడు మనిషి. పాపం తట్టుకోలేక కాన్స్టిట్యూషన్ షట్టర్ అయిపోతున్నాడు.
ఇంకా సాయంత్రం తగ్గిపోతుంది. పొద్దున మొదలెడుతుంది, సాయంత్రం బ్రెయిన్ వేసినప్పుడు రాత్రి 9:30 వచ్చింది. ఇంకా రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బ్రెయిన్ వేసినప్పుడు అవేం లేవు. ఏమైనా నీకు దొరికకుండా రాత్రి నిద్రపట్ట, ఈ రోగం నాకు ఉండేదండి. ఇది కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలండి. అక్కడ ఉంటాయి సీక్రెట్స్. డ్రగ్ కావాల్సింది ఏమిటంటే, మేము ఇదివరకు 5-6 ఏళ్ల కింద ఒక ఇంట్లో అడ్డుకుండేవాడు. చూద్దాం యాజిటీస్గా రాసి మీరు మాసపత్రికలు పంపిస్తే ఈ ప్రైజ్ వచ్చిన కథల కన్నా చాలా బాగుంటుంది. ఈ ప్రైజ్ వచ్చే కథలన్నీ కూడా 10-15 ఏళ్ల కిందట మంత్లీ మ్యాగజైన్స్లో ఈ పేర్లు మార్చి కార్బన్ కాపీ రాసి రాస్తున్నాను. అందుకని ఇంకేం లేదు. వాడు ఇంకా ఏం చెబుతాడు, ఆ పక్కన ఇంట్లో ఒక పెళ్లిగానే అమ్మాయి ఉండేది. మేమిద్దరం మ్యారేజ్ చేసుకుందామని సినిమాలో కాలేజీ అనుకున్నాం. మరి పెద్దవాళ్ళతో ఆ అమ్మాయి చెప్పింది. వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాను పిల్లలు. అప్పటి నుంచి తర్వాత నైట్స్న ఆ పిల్లని గురించి ఆ పిల్ల మాట్లాడుతున్నట్టు నవ్వుతున్నట్టు మేమిద్దరం కాలేజీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్టు తెల్లవారులో ఇమాజిన్ చేసేవాడిని. దేని రోజున వస్తుంది. అవన్నీ మళ్ళీ వచ్చిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నిద్ర లేకపోవడం, ఆ పిల్ల వీరిద్దరూ కూర్చున్న కాలేజీ, ఆ మెట్లు మొదలైనటువంటి మళ్ళీ వసంతం తొంగి చూస్తుంది వీడి జీవితంలో. ఇప్పుడు నవ్వు తీసుకెళ్ళి అయితే ఫాదర్ ఆఫ్ 4 చిల్డ్రన్. ఈ మధ్య చాలా కాలం వెళ్ళిపోయింది. గడ్డి కొడుకు మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఏమిటంటారు డ్రగ్గు? సందేహం లేకుండా నేట్రమూరు వేయవలసిన వాడికి మనం ఏం వేసాం? వేసాం. వేస్తే మంచిదే, కానీ తర్వాత ఏం వేసి ఉండవలసింది? ఎప్పుడు వేసి ఉంటాం వాడి హిస్టరీ అంతా ప్లాట్ఫామ్ మీద కాకుండా వాడు కూడా టికెట్ కొరకు వేరెక్కితే మందిస్తాను, లేకపోతే నోరు మూసుకోకుండా అని మీరు చెప్పుకుంటారు. ఇది ఇక్కడ టెంట్ వారం చేస్తున్నాడు. బ్రైవియాతో తగ్గాక నేట్రమూరు వేయాలి. బ్రైవరియా నేట్రమూరు కాబట్టి ఇంత తేలిగ్గా పోయింది. కానీ వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఇదివరకు ఎప్పుడో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కదా. ఇదే కానీ వాళ్ళిద్దరికి పడని చెప్పు తీసుకొట్టింది అనుకోండి కాలేజీలో ఆయన్ని. తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఆఫీస్లో కొలీగ్స్గా ఉద్యోగాలు చచ్చి వరుకుంటారు. ఎన్నికలు కలిసారు. చాలా చికాకు వస్తుంది ఇక్కడ. బ్రైవరియా నేట్రమూరు అయితే చాలా తేలిక ట్రీట్మెంట్. అలా కాకుండా ఆర్జెంటీనా నైట్రగం నేట్రమూరు అంటారు. ఏది టెంపరీగా వాడికి మన దగ్గర ప్లాట్ఫామ్ మీద ఇచ్చిన సిమ్టమ్స్ ఆర్జెంటీనా నైట్రగం సిమ్టమ్స్ అనుకోండి. ఇంకోడు ప్లాట్ఫామ్ మీద ఏమిచ్చాడు? కంగారు, భయము. పక్కన నుంచుంటాడు. గంట నన్ను నుంచుంటాడు, మాట్లాడతాడు. మీకేమో రైలు ఏమిరా అని అడిగితే తమను డిస్టర్బ్ చేసుకున్నాను సార్. ఈ వాటికి ఎప్పుడో అయిపోయి ఉండేది. వాటి అడగటం అన్ని పనులు మందు మీరు రాసి ఇవ్వటం వాడు వేసుకుంటాం అన్నీ అయిపోయి ఉండేది. గంటన్నర నాశనం చేశాడు. మీ టైం వాటి టైం నాశనం చేసుకున్నాడు. నోట్లో మాట పెక్కిలు రాదు. ఏంటి సార్ మేము డిస్టర్బ్ చేస్తున్నాం సార్. అర్జెంట్ అంటే హీఈస్ రియల్లీ బర్నింగ్ యువర్ టైం అండ్ బర్నింగ్ హిస్ టైం. He would have done better by directly asking you and finishing his business with you within 5 minutes, 10 minutes or 15 minutes. కానీ 1.5 hours తినేశాడు. తినేసి కూడా వాడు ఏమనుకుంటున్నాడు? మీ టైం వేస్ట్ ఇస్తున్నాను సార్. మీరు వాడు పిలిచి అడిగినా కూడా ఏమిటో పని అంటే ఏమిటి సార్ మీ టైం వేస్ట్ ఇస్తున్నాను సార్. దీంతో వేస్ట్ చేస్తారు. అంటే వేస్ట్ కాదు మీకు అర్జెంటీనా నైట్రజన్ అని చెప్పి వాడు తెలియజేస్తున్నాడు. తన డ్రగ్ అర్జెంటీనా నైట్రజన్ తెలియజేస్తున్నాడు. పని ఏమిటి చెప్పాలంటే చెప్పకుండా మీ టైం వేస్ట్ చేస్తున్నారు సార్, ఎందుకు సార్ నడుస్తున్నాడు. అది మెంటల్ సిమ్టమ్స్. ఏ డ్రగ్ ఆ డ్రగ్ క్లియర్గా ఉంటాయి. తర్వాత ఇది అర్జెంటీనా యొక్క సింటమ్స్ అనే సమ్మేళనం. అంటే వన్ కాంబినేషన్, నటీనట సమ్మేళనం. ఎలాగా? ముందర కడుపులో ఇక్కడ గొడగొడలాడుతుంది, లూజ్ మోషన్ అయ్యాక కడుపు తీపి పుడుతుంది. షూటింగ్ పెయిన్ ఏమో మోషన్కి ముందు ఉంటుంది. మోషన్ అయిపోయిన తర్వాత పించింగ్ పెయిన్ పీకుతుంది, తీపు గొడగొడలాడుతుంది. ముఖ్యంగా వీరికి ఈ మోషన్ కథలో
ఊర్ధ్వలోకాలకి నీ అధోలోకాలకి సంబంధం ఉంది అంటే నేనంటే ఫైల్ టైప్ చేయించా అని అడగంగానే దాన్ని మనం ఇక్కడ ఖాళీ అయిపోతుంది అర్జెంట్. లేదా మంచి జీనియస్, గోల్డ్ మెడలిస్ట్, ఏ క్లాస్ స్టూడెంట్, మాస్టరీ ఉంది సబ్జెక్ట్ మీద అన్నీ వచ్చు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు అనుకోండి ప్రొఫెసర్, ఇలా బ్లాంక్ అయిపోయి ఇక్కడ ఖాళీ అయిపోయి ఇక్కడ గిడగడా తిరుగుతుంది. అన్నీ వచ్చు సబ్జెక్ట్. ఆన్సర్ పేపర్ షీట్స్ ఇస్తూ ఉంటారు చూడండి, ముందు పంచి పెడుతూ ఉంటారు ఎగ్జామినేషన్, అవి తీసుకొచ్చి వాడికి ఇస్తూ ఉండగా ఇలా బుర్ర ఇలా తిరిగిపోయి హాలంతా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఏది త్వరగా ఉంది సబ్జెక్ట్లో. క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పటికి ఇంకా మన చైతన్యమే ఉండదు. పేపర్ ఇంకా వైట్ పేపర్లే కనిపిస్తుంది, ప్రింట్ చేసిన పేపర్. అందులోనూ కూడా అర్జెంటీనా కొంత ఎక్స్పీరియన్స్ ఇచ్చి తెలివి గడించితే వాడు ఏం చేస్తాడంటే 5 నిమిషాలు కన్ను మూసుకుని ఆ బలాన్ని పడుకుంటే మళ్ళీ ఒక్కోటి కనిపించడం మొదలుతాయి, ఒక్కోటి జ్ఞాపకం వస్తాయి. అంటే ఫస్ట్ స్ట్రోక్లో బుర్రలో చనిపోతాయి. 5 minutes టైం ఇస్తే దంచేస్తాడు వాడు పేపర్, కానీ ఆ 5 minutesలో బయటకు వచ్చేసి పరీక్ష షవర్ అయిపోతుంది. ఆ 5 minutes వాడు కూర్చున్నాడంటే వాడు 90 marks తక్కువ రాగలడు. 90 అక్కడ పెట్టిస్తాడు. నుంచో అని ప్రొఫెసర్ గారు అన్నారు, ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఏదో ఖాళీ అయిపోయినట్టు ఇక్కడ గొడవలాడి లూజ్ మోషన్, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే టైం ఇది చెప్పగలిగాడు. ఉద్యోగస్తులైతే ఏదైతే ఫైల్ ఏదిరా అంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఇంకా లక్షణాలు ఏమిటి? లారీ వస్తూ ఉంటుంది, వాడు మీరు ప్రధాన పెట్టుకోండి, మీరు పక్కనే తప్పుకుంటారు, వాడు పక్క గుమ్మంలోకి ఎక్కుతారు, మెట్లు ఎక్కుతారు, లారీ వెళ్ళాక మళ్ళీ మెట్లు దిగుతారు. అంటే సేఫ్ డిస్టెన్స్ ఉంది కదా అనేది వాడు ఒప్పుకోడు. అందుకని యూ షుడ్ నెవర్ డ్రైవ్. ఎందుకని ఇటు పక్క నుంచి ఒక వెహికల్ వస్తుంటే దాని నుంచి తప్పకుండా ట్రై చేస్తూ ఇటు ఇంకో వెహికల్లో పెట్టేస్తారు. వాడికి సేఫ్ డిస్టెన్స్కి దాటి కూడా భయమే. అంటే ఆ లారీ పక్కకి టిల్ట్ అయితే పడితే ఎంత దూరం ఉంటుందో అంత క్యాలిక్యులేట్ చేయాలి. హైపోకాండ్రిక్ టైప్ ఆఫ్ మైండ్. తర్వాత ఈ వెనకటి రోజుల్లో రైల్వే బ్రిడ్జీలు ఉండేవి, ఇప్పటికి కూడా ఇంకా కొన్ని చిన్న స్టేషన్లలో ఉన్నాయి. రైలు మీదిగా బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జిలో పెడుతూ ఉంటే ఇటు అటు పెట్టగోడ కట్టకుండా ఊరికే ఖాళీగా వచ్చిన బ్రిడ్జిలు ఉంటాయి. అంటే రైళ్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాడిని నడిపించండి డ్రగ్ కన్ఫర్మ్ చేయడానికి. అటు ఇటు చూడటం, ఇటు ముందుకు చూస్తాడు. ఎందుకంటే చూస్తే దబాలా పక్క నుంచి రైలు మీద పడతామని వాడు ఉద్దేశం. చాలా ఉంటుంది ఈ ప్లాంక్, పెద్దది వెడల్పు ఉండదు బ్రిడ్జి, కానీ ఆ కింద అంత లోతుగా ఉంది కదా, చూసేటిగా ఇంజిన్ మీద పడిపోతాం. ఇంకా అంతకంటే పరిస్థితి ఈ అడుగున కొయ్య ప్లాంక్లు వేసేవాడు వెంకట రోజుల్లో బ్రిడ్జికి. ప్లాంక్కి వచ్చిన సన్న సందు ఉంటుంది, అందులోంచి అడుగున డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది, అంటే హైట్. దాని వంక చూడ్డా అన్నమాట, ఇలా నడుస్తాడు. అడు చూస్తే అందులోంచి పడిపోతాం ఉంటాయి. ఇవి మీరు గ్యాదర్ చేయగలిగితే. తర్వాత పిల్లకాయల్లో ఆర్జెంటన్ నైతికం దొరుకుతారు. ఆ పిల్లలు ఆడుకుంటూ గోడ మీద పరిగెత్తారు, గోడ ఎంత వెడల్పుంటే. వీడు గోడ ఎక్కుతాడు కానీ అటు ఇటు చూస్తే బాగు 4 కళలు బాగుతాడు. ఇవి కొన్ని గ్యాదర్ చేసి వాడికి అర్జున్ నైతికం వేశారు. వేసేటప్పటికి శుభ్రంగా అన్నీ తగ్గిపోయినాయండి. మరి ఇంత సిమిలారిటీ ఉంటే తగ్గి వాడు పెళ్లి కాకమునుపు కాలేజీలో చదువుకుంటూ ఉండగా ఉన్నటువంటి కథలు బయటపడ్డాయి. ఏమిటి నేత్రము వాడికి అసలు రద్దు. అంటే మనం చేసినటువంటి ఎంక్వైరీ అంత తగలాడదు అనమాట. వాడి హిస్టరీ అది కేసు తీయలే, జాగ్రఫీ అది కేసే తీసాం. ఇప్పుడు ఇది తగ్గిపోతుంది. తగ్గి ఇందాక చెప్పిన చూడండి, వాడు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? అర్జెంటీనా నైట్రికంకి నేత్రమూర్తి ఉన్న సంబంధం ఏంటి? యాంటీడోట్స్. ఇదేస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తుంది, అదేస్తే దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. సోడియం క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్, రివర్సిబుల్ రియాక్షన్స్. ఇది అది కొడుతూ ఉంటుంది, అది ఇది కొడుతూ ఉంటుంది. కనుక ఇదేస్తే తగ్గిన సిమ్టమ్స్ అన్నీ అదేస్తే వస్తాయి. మళ్ళీ అలా వెయిట్ చేసి ఆ నేత్రమూర్తితో సహనం తగ్గి మళ్ళీ గతగోళంగా ఉంటాయి.
అదేస్తే గబ్బురేగినటువంటి సింటమ్స్ అని ఇదేస్తే తగ్గిపోతాయి. కానీ కథ తేలదు. ఏం చేయాల్సింది? వీడు హిస్టరీ జాగ్రత్తగా చేసుకుని మొదటనే నేట్రం మూరు సఫిషియెంట్లీ హైపోటెన్సీలో వేసి ఉంటే వీడికి రావాల్సిన అగ్రవేషన్స్ ఏవో మొదటి వాయిదాలోనే రిజిస్టర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాయిదా ఉంటుందండి కోర్టులో, దాంట్లోనే అయిపోయి వెళ్ళిపోయి బ్రతడానికి సాటి సంతకాలు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎక్కడ ఉండేవో అది ఇక్కడ చెప్పింది. అది కెంట ఇదైనా అయి ఉంటుంది. నువ్వు వేసిన మంది ఇలా అయినా అలా జరుగుతుంది అన్నాడు అంటే అమ్యూలేషన్ వచ్చి మళ్ళీ అగ్రేషన్ వచ్చేస్తుంది. లేకపోతే రెండు, లేకపోతే ఏమై ఉంటుందంటే నువ్వు వేసిన మందు కరెక్టే కానీ రెండవది ఆల్టర్నేటివ్ యువర్ రెమెడీ ఈజ్ సూటబుల్, యువర్ రెమెడీ ఈజ్ సూటబుల్ అండ్ రియల్లీ కాన్స్టిట్యూషనల్. నీవు వాడిన ఔషధము అతని అంతస్తత్వములకు సరిపోయినదే అయి ఉన్నను. బట్ ది కేస్ హ్యాస్ రీచ్డ్ ది స్టేజ్ ఆఫ్ ఇన్క్యూరబిలిటీ, బట్ ది కేస్ హ్యాస్ రీచ్డ్ ది స్టేజ్ ఆఫ్ ఇన్క్యూరబిలిటీ. రోగి మాత్రము సంపూర్ణ నివారణ స్థితిని దాటిపోయిన దశను సూచించును. అది ఇది రెండవ ఆల్టర్నేటివ్. అంటే యువర్ సెలెక్షన్ ఆఫ్ ది రెమెడీ ఈజ్ కరెక్ట్, but the possibility of a radical and permanent cure has passed away and the patient has fast crossed that stage. ఇట్లా అయితే ఇందాక ఆల్టర్నేటివ్ అయితే ఏమవుతాయి? తగ్గిపోయిన సింటమ్స్ కాక వేరే సింటమ్స్ వస్తాయి. ఇలా అయితే అలా రావు. ఇన్ సచ్ ఏ కేస్ ది అగ్రవేషన్ ఆఫ్టర్ అమ్యూలరేషన్, the aggravation after amelioration shows identically the same symptoms in reappearance. ఈ రోగి విషయమును ఏ వేదనలు ఉపశమనము చెందినవో అవే మరల ఉద్రేకించడం కనిపించాయి. ఇంతకేమైంది? సర్ఫేస్ సింటమ్స్ డిసపియర్ అయ్యి డీపర్ సింటమ్స్ రీఅపియర్ అయినాయి. అంటే ఏడీలో పోయి బీసీలో బయటపడ్డాయి. ఇప్పుడు ఏం లేదు, ఏవి తగ్గినాయో అవే పైకి లేస్తాయి. అంటే వీడికి అలాగా 200 పొటెన్సీలో తరాస్తూ ఆచంద్ర తారాకం వాడున్నంత కాలం వీడున్నంత కాలం ఎవరి కొంచెం చూసుకుని మందు అలా ఇస్తూ ఉంటాను. చేసేదేం లేదు. భయపడెన్సీకి వెళ్ళాడో డొక్క నుంచి డోరు కట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఈ కేసులో. 200లో మళ్ళీ రీఅపియర్ అయిన కాబట్టి వన్న వేసామంటే వాడికి వీడికి కూడా తాట లేపేస్తుంది. ఇద్దరికి మయాసం. అది ఇది ఒక పద్ధతి. దీని కింద ఖరాబ్ ఇచ్చాడు, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ది హయ్యర్ అండ్ ది హయ్యెస్ట్ పొటెన్సీస్, ది హయ్యర్ అండ్ ది హయ్యెస్ట్ పొటెన్సీస్ అంటే 1M, 10M, 50M. The higher and highest potencies will act a long time in curable patients. నివారణకు లొంగిన రోగుల విషయమున పెద్ద పొటెన్సీలు ఒక్కొక్క మోతాదు చిరకాలము పనిచేయి. ది పేషెంట్ will get along without medicine for a very long time. రోగి చిరకాలము ఔషధం అక్కరలేకే సుఖమును అనుభవించును. And when there is no further recurrence, you should understand that he is cured. మరల బాధలు కనిపించనిచో ఆ మోతాదుతో నివారణ పూర్తి అయ్యానని గ్రహించాలి.
చూసారా, అంటే 2 months 3 months పనిచేసింది 1M వేసింది. ఈ మధ్యన అసలు మిమ్మల్ని వాడు బాధ పెట్టడం ఎట్లా ఉంది, వారం వారం రమ్మన్నారు కనుక మీరు వస్తున్నారు. మీరు వాడికి ఆ ఆల్ఫాల్ఫానో లెస్టినో ఏదో కాంపోలో వచ్చినట్టుగా రోజులు ఇస్తున్నారు. మన అయిపోయింది 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. అలా కనిపించింది అంటే డోస్ కావాలి, అప్పుడే డోస్ కావాలి. మళ్ళా కనిపించిందని చెప్పిన తర్వాత కూడా తొందరపడి డోస్ వేయకండి. ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ట్రైన్ పెట్టి వాడికి మళ్ళీ వేరే మందని పేరు చెప్పి ఆల్ఫాల్ఫా ఇచ్చి మళ్ళీ 4 రోజులు అది రమ్మను. ఏం చేత వీడి దినచర్యలో ఏదో ఎగుడు దిగుళ్ళు అంటే పూర్తిగా క్యూర్ అయ్యే లోపల వీడు ఉండవలసిన పద్ధతులు ఉండకుండా, మరి ఢిల్లీ నుంచి మా ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చారు సార్, మధ్యాహ్నం 1 గంటకి సింహాచలం కొండ మీకు వెళ్ళామంటారు. అంచేత మీరు తొందరపడి వేయక్కర్లేదు. సింహాచలం కొండ మీకు వెళ్ళడం వల్ల మళ్ళీ రీఅపియర్ అయినాయి. యూ హాట్ నాట్ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ ది క్యూర్ ఈస్ కంప్లీట్. మందు ఒక్కటే కాదు ట్రీట్మెంట్ అంటే, తర్వాత చెప్పుకుంటాం. అది 20% మందు, మిగతా 80% వాడి ప్రవర్తన, వీడి ప్రవర్తన, వాడి కుటుంబం వాళ్ళ ప్రవర్తన, వీడి కుటుంబం వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ అయోమయాలుగానే ఉండాలి. లేకపోతే కంప్లీట్ క్యూర్ కాదు. మందు యొక్క ప్రమేయం 20%, ఏమి అతిశయోక్తి లేదు ఇందులో. మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాను, మీరు మందు ఏమిటంటే వాడి కర్మ, ఎందుకంటే సఫర్ అయ్యేది వాడే కదా. అదేమిటండి మనం ఎట్లాగా దేవుడు చుట్టానికి సింహాచలంలో వెళ్ళకపోతే ఎట్లా, అది దేవుడికి తెలిసి ఉండాల్సింది. ప్లీజ్ వెయిట్, ఈ ఆర్ట్ బెటర్. వాడికి ఇంకా తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు. దేవుడు వచ్చాక మనం వెయిట్ చేయి, ఇంకా పిచ్చి వేషాలు ఏం లేదు. అంటే తల్లకి వస్తుంది కదా తొండకి అంటే దేవుడు ఇంకా పర్మిట్ చేయలేదు అని తెలుసుకోవాలి, కామన్ సెన్స్ ఉంటే. లేకపోతే దేవుడు లేడు అనుకుంటే అసలు చేయలేదు. రెండులో ఏదో ఒకటి వాడి ఇష్టం. ఇది రీఅపియర్ అయింది. మళ్ళీ 4 రోజులు మీరు ఆల్ఫాల్ఫా పెడితే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది, ఎందుకంటే లోపల దాంట్లో పడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు తొందరపడి వాడు మళ్ళీ అక్కడికి వచ్చిందంటో ఎన్నప్పుడు డ్రగ్ రిపీట్ చేశారంటే అక్కర్లేని డోస్ రిపీట్ అయినట్లే. అందుకు మళ్ళీ 2-3 నెలల్లో ఏదో కొంచెం రీఅపియరెన్స్లు, మళ్ళీ గందరగోళం, ఇవన్నీ ఏవో కదులుతాయి అక్కర్లేనివన్నీ. ఇలాగా మళ్ళీ నిజంగా కదిలింది అనుకోండి, మళ్ళా డోస్ రిపీట్ చేస్తే ఈ మాట 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఏడాది అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సీజన్లో వచ్చి ఉండవలసింది. నిజంగా ఫ్యూచర్ కంప్లీట్ కాకపోయి ఉన్నట్లయితే, లేదా ఇయర్కి 3 మాటలు కానీ పీరియాడిసిటీస్ అని ఉంటాయి. ఆ పీరియాడిసిటీలో తగులుతారు అవలేదు, ఇంకో ఏడాది చూడండి తగ్గలేదు. ఈ 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు లైఫ్ లాంగ్ అయినా సరే మీరు ఆల్ఫాల్ఫా కూడా బికాస్ అది ఆశీర్వచనం లాంటిది. పుత్రపోత్ర వృద్ధిరస్తు అన్నట్టు. అంటే కొడుకులు పుట్టేసి భార్యాభర్త ముసలాళ్ళు అయిన వాళ్ళకి మనవ పుడతారని అర్థం, కానీ వీళ్ళకి ఇంకా పిల్లలు పుడతారని అర్థం లేదు. అలాంటిది ఇది ఆల్ఫాల్ఫా. అంటే ప్రమాదించదు ఎవరికి ఆశీర్వాదం అనుభవిస్తే. 1 year అనుమానం ఉన్న జబ్బులు అంటే ఎపిలెప్సీ మొదలైనవి ఉంటాయి. అంటే ఇట్ టేక్స్ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ 7 years ఫర్ ఎపిలెప్సీ టు గెట్ ఫోర్. అంచేత అనుమానం ఉంటే, అనుమానం ఉన్నవాళ్ళు వాడిని 2 వారాలకో 4 వారాలకో ఓ మాట వచ్చి మందు తీసుకెళ్తూ కష్ట సుఖాలు చెప్పాలి. ఏడాది అయింది, ఏం రికరెన్స్. 2 ఏళ్ళు అయింది, ఏం రికరెన్స్. అయిపోయింది. అది చెబుతుంది. ఇది ఒక కేసు. ఇందులో మళ్ళీ ఇంకో ఖరాలు వేయించాడు. ఇన్ సచ్ కేసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్, పై విధముగా శీఘ్రమైన అభివృద్ధి గల రోగుల విషయమున సమ్టైమ్స్ ది పేషెంట్ ఈజ్ సడన్లీ వర్స్. ది పేషెంట్ ఈజ్ సడన్లీ వర్స్ విత్ ఇన్ 1 or 2 weeks ఆఫ్టర్ ది డోస్. ఆకస్మికంగా మోతాదు వాడిన 1-2 వారములలోనే రోగికి మరలు బాధలు కలుగు. ఇట్ ఇండికేట్స్ one of the following 2 reasons. It indicates one of the following 2 reasons.
ఈ దిగువ కారణములు రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది. ఏ ది పేషెంట్ హ్యాస్ డన్ సంథింగ్ టు స్పాయిల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ది పేషెంట్ హ్యాస్ డన్ సంథింగ్ టు స్పాయిల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. వైద్యము పాడగునట్టి పని ఏదో రోగి చేసి ఉండాలి. వైద్యము పాడగునట్టి పని ఏదో రోగి చేసి ఉండేవారు అన్నాడు. మరి ఎప్పుడు చాలా కాలం బిగపట్టు కూర్చున్నాడు. ఏం చేస్తాడు? ఫ్రెండ్స్ వచ్చారు, బాంబే నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, బార్కు వెళ్ళి మీరు పూసుకున్నారు తాగుతారు పౌర్వీలు, లేదా 3 డాగర్స్ పెట్టి కూర్చారు, తర్వాత కూర్చున్నాడు. అప్పుడు సాగులు ఏం చేద్దండి ఫ్రెండ్స్, మరి ఏం చేద్దాం అది చెప్పడం. అదెందుకు చెప్తాడు? వాడు కంపెనీకి చేయకపోతే బాగుంటుందని అనుకున్నవాడు, అంత బ్యాక్ బోన్ లేనటువంటి వాడు, ఇండివిజువల్కి లేనివాడు అది చెబుతాడా? ఈజీగా బ్లాక్ చేస్తాడు. వాడు ఆ పై ఆఫీసర్స్ కంపెనీకి చేయడానికి ఉంచుకోవాలి, లేకపోతే ఇట్ ఇస్ అన్సోషల్ అంటారు, బీస్ట్స్ లాగా. వీడు అలవాటు లేని వాడిని పుచ్చుకోమంటే అన్సోషల్ కదా. ఆ మాత్రం ఇండివిజువాలిటీ వీడికి లేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వచ్చి షూగా ఇది దాచిపెట్టి అన్నీ చెబుతారు. అంటే మోరల్ బ్యాక్ బోన్ ఎప్పుడైతే లేదో వాడికి బ్లఫ్ చేయడం చాలా ఈజీ. ఏమిట్రా వాడికి ఆలోచన రావాలి, ఏమాత్రమైనా సొంతమైనా ఒప్పుకుంటే. వాడితో పాటు అలవాటు లేని వాడిని పుచ్చుకుంటాం, పుచ్చుకోకపోతే ఎటికేట్ కాదంటున్నారు. అలవాటు లేని వాడిని పుచ్చుకోవటం వాడికి ఎటికేట్ గాడి కొడుకు అని రావద్దు. When you are not habituated, if that beast expects you to drink, is it not beastly? ఈ మాత్రం మీకు వచ్చి ఉండవలసింది. వచ్చి ఉంటే డాక్టర్ దగ్గర అన్ని చెబుతాడు. ఇది రానివాడు ఇది ఒకటి దాచి అన్ని చెబుతాడు. మళ్ళీ వచ్చేసినాయి. కనుక మీరు జాగ్రత్తగా ఎలిసిట్ చేయాలి. అంటే వాడి విల్లుతో కోఆపరేట్ చేస్తే కానీ క్యూర్ పాసిబుల్ కాదు. మిగతా ఈ 20% కాక మిగతా భాగంలో ఉంది ఇక్కడ క్యూర్. అప్పుడేం చేయాలి? మళ్ళీ కూడా వస్తుంది. పని చేస్తూ లేదా ఒక నెల రోజులు అవి నెక్స్ట్ పొటెన్సీ కొట్టడం అదైనా అది ఉంటుందండి. మొదటిది. రెండవది బి, ఇన్ ది డీపెస్ట్ ఆఫ్ ది లేయర్స్, ది కేస్ హ్యాస్ రీచ్డ్ ఇన్క్యూరబిలిటీ. అంతరాంతరములలో నివారణకు లొంగని స్థితి ఏర్పడి ఉండును. అంటే సమ్ లేయర్స్ వెళ్ళిన దాకా క్యూర్ అయిపోతుంది ఈజీగా. టక్కన కరెక్ట్గా జీవితం దూరం వెళ్ళి అంటే ఏడాదిలో ఏడార్థం వండర్ఫుల్ రికవరీ కనిపించి 2 నెలలు మందు అక్కర్లేదు, 3 నెలలు మందు మళ్ళీ డోస్ అక్కర్లేదు. హైగా తిరుగుతున్న వాడికి ఆ తర్వాత డోస్ కావాల్సి వచ్చినప్పుడు ఎప్పుడో వేస్తే మళ్ళీ 1 or 2 వీక్స్లో టక్కని సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయట, వాడు ఇలాంటిదేమీ అవకతవకలు చేయలేదుట అని అంటే ఈ స్టేజ్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ జరిగినంత వరకు కూడా రాడికల్లీ క్యూరబుల్. ఇంకా కొంత భాగం జబ్బు ఉన్నది, అది ఈ జన్మకు క్యూర్ కాదు. కనుక ఇక్కడి నుంచి వాడిని తుపాకీ పెంచినట్టు పెద్ద పొటెన్షియల్ పేర్చక ప్రమాదం. ఇప్పుడు ఉన్న పొటెన్షియల్తో ఆపు, కొన్నాళ్ళు టైం ఇచ్చి, లేదా నెక్స్ట్ పొటెన్సీకి వీటిని ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. మనం చెప్పుకుంటాం నెక్స్ట్ 2 లెసన్స్లో. అంటే ఈ డ్రగ్ని ఇక్కడ ఆపే కొద్దిగా బరువు ఎత్తితే అలసటగా ఉంటుంది మనిషి. బ్రీఫ్ కేస్ పట్టుకెడుతూ ఉంటేనే అలసటగా వస్తుంది. అంటే ఎకానమీ దెబ్బతినదనమాట. లోపల కొంచెం సేపు మాట్లాడితే కాసేపు కొంచెం అలసటగా ఉంది. అంటే అడ్వాన్స్డ్ సల్ఫర్ పేషెంట్. అలాగే రాత్రి అలాగా విపరీతమైనటువంటి ముద్దు నిద్ర, అందులో మాట్లాడుకుంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, పళ్ళు గురుగుతూ ఉంటాడు, కాళ్ళు చేతులను గాడికెళ్ళెత్తుతూ ఉంటాడు. స్లీప్ అలా ఉంటుంది. మరి ఏమీ తెలియదు. పగలు నిద్రమత్తు, రాత్రి నిద్ర, పగలు నిద్రమత్తు. ఇది క్రానిక్ సల్ఫర్ పేషెంట్ యొక్క పిక్చరు. ఈ పిక్చర్ని తీసుకుని సల్ఫర్ మెంటల్ సిమ్టమ్స్ మొదలైనటువంటి రేపు మనం చెప్పుకుంటాం. 5 minutes లేట్ ఎవాల్యుయేషన్ ఫర్ 2 షార్ట్ పీరియడ్ చెప్పుకున్నాను కేసులో. అంటే కొద్ది కాలం మాత్రమే
తగ్గి మళ్ళీ వెంటనే వచ్చేస్తే 2 కారణాలు ఏదో ఒకటి ఉంటుంది. మొదటి కారణం వాడు వేసిన డోసును పాడు చేసుకుని ఉంటాడు, అపత్యం చేస్తూ. లేకపోతే కేసు ఇంక్యూరబుల్ స్టేజ్లో ఉన్న అలాంటిది అవుతుంది. అది నేను చెప్పుకున్నాను. అంటే మొదట ఎమ్యూలరేషన్ వచ్చి తర్వాత అట్టే కాలం నిలబడకుండా మళ్ళీ సిమ్టమ్స్ అన్ని అవే సిమ్టమ్స్ రీఅపియర్ అవటంలో. నెక్స్ట్ కేస్ ఫుల్ టైమ్ ఎమ్యూలరేషన్ ఆఫ్ సిమ్టమ్స్. మందు వేశారు, పర్మనెంట్గా బాధలన్నీ తగ్గిపోయినాయి. నో స్పెషల్ రిలీఫ్ టు ది పేషెంట్. ఇది ఒపిక్యులర్ కేసు. తలనొప్పి తగ్గింది, ఒళ్ళనొప్పి తగ్గినాయి, వికారం తగ్గింది, ఏం బాధలు లేవు, లేవగలడా మంచం మీద లేవలేవు, వారం అబ్జర్వ్ చేస్తాం అట్లాగే. నెక్స్ట్ వీక్ అలాగే, నెక్స్ట్ నెల చూశారు, 2 నెలలు చూశారు. అంటే ఏమిటి? నో రికవరీ ఆఫ్ ది పేషెంట్. అది మన భాషలో నో రికవరీ ఆఫ్ ది పేషెంట్. బాధలన్నీ ఉపశమించను కానీ రోగి ఏమాత్రము కోలుకొనలేదు, బాగుపడలేదు. క్రానిక్ కండిషన్లో ఇలాంటివి వచ్చిందంటే క్రానిక్ ట్రీట్మెంట్లో దీనికి లక్షణ అర్థం ఏంటి చెబుతున్నారు.